Hi, hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar and the today topic is profit and loss. లాస్ట్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 మనం చూసాం. సో అందులో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయ్యింది. అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ పార్ట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ లేబుల్డ్ ద ప్రైస్ అంటున్నాడు. లేబుల్ ద ప్రైస్ అంటే లిస్ట్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే. లిస్ట్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే ఆఫ్ హిస్ ఆర్టికల్స్. సో ఎస్ టు ఎన్స్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ అని చేద్దాం అనుకున్నానంటే 30% ఆన్ ద కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. హీ దెన్ సోల్డ్ ద ఆర్టికల్స్ బై ఆఫరింగ్ 10% డిస్కౌంట్. ఓకే, 10% డిస్కౌంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాడు. దేని మీద డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు అంటే లేబుల్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు. లేబుల్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే అని చెప్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాక్చువల్ పర్సెంట్ ప్రాఫిట్ అండ్ ఇన్ ద డీల్. ఈ డీల్లో టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, కాస్ట్ ప్రైస్ తెలీదు, ఎంత అనుకుంటున్నాం? 100%. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ అన్న లిస్ట్ ప్రైస్ అన్న ఒకటే. ఎంత అంటే చూడండి, ఇక్కడ 30% ఆన్ ద కాస్ట్ ప్రైస్. సో చూడండి, లేబుల్ ప్రైస్ ఎంత పెట్టినాడంటే సో యాజ్ టు ఎన్ 30% ప్రాఫిట్. దేని మీద ప్రాఫిట్ 30% రావాలంట? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 100%. 100%లో 30% వాల్యూ ఎంత? 30%. 100%లో 30% వాల్యూ ఎంత? 30%. ఆ 30% ప్రాఫిట్ దేని మీద రావాలంట? కాస్ట్ ప్రైస్ మీద. సో అంత లేబుల్ ప్రైస్ ఉండాలి. అంత లేబుల్ ప్రైస్ ఉండాలంటే 100కి అంటే కాస్ట్ ప్రైస్కి ఎంత యాడ్ చేయాలి? 30 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 130% లేబుల్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ అన్నా లేబుల్ ప్రైస్ అన్నా సేమ్. ఓకేనా, ఇంకోసారి చూడండి ఆ పాయింట్. ఐ షాప్ కీపర్ లేబుల్ ద ప్రైస్ ఆఫ్ హిజ్ ఆర్టికల్స్. ఓకే, ఎంత లేబుల్ ప్రైస్ చేద్దాం అనుకున్నానంటే 30% ప్రాఫిట్ వచ్చేలాగా. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. అంటే 100 కన్నా 30 ఎక్స్ట్రా ఉండాలి. 100 + 30 130 అనేది మార్కెట్ ప్రైస్ అయింది. నెక్స్ట్, హీ దెన్ సోల్డ్ ద ఆర్టికల్. ఓకే, ఇప్పుడు సోల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆర్టికల్ని. ఎలా సోల్డ్ చేద్దాం అనుకున్నాడు? డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు. ఎంత డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు? 10%. ఓకే, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అదే ప్రాఫిట్ అండ్ లాస్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ డిస్కౌంట్ 10% అంటున్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 130. ఓకే, అందులో 10% అనేది డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే మైనస్ చేయండి. 10% అంటే ఎంత? 130లో 10% వాల్యూ 13. ఆ 13 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 117. అంటే ఇదేంటి ఇప్పుడు అవుతుంది? సోల్డ్ అంటున్నాడు. సోల్డ్ ద ఆర్టికల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 10% డిస్కౌంట్ వచ్చేలాగా సెల్ చేయమంటున్నాడు. సో అది 117% అయింది. సెల్లింగ్ ప్రైస్ అనేది 117% అయింది. సెల్లింగ్ ప్రైస్ 117% అయింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 100 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 17% ఎక్కువ ఉంది. అంటే 100 కన్నా 17% ఎక్కువ ఉంది కాబట్టి 17% అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓనర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎలక్ట్రానిక్ స్టోర్ చార్జెస్ హిజ్ కస్టమర్. ఎంత పర్సంటేజ్ చార్జ్ చేశారంటే 11% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. అంటే 100 కన్నా 11 ఎక్కువ, అంటే 111% అన్నది. ఓకే, 111% అయింది. అదేంటిది? ఓకే, సెల్లింగ్ ప్రైస్. అది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ద ఓనర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ చార్జెస్ హీజ్ కస్టమర్. అంటే కస్టమర్కి ఎంత ఛార్జ్ చేశాడంటే 11% ఛార్జ్ చేశాడు. అంటే ఎంతకన్నా? మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. వాడెంత కొంటాడు? ఓనర్ ఎంత కొంటాడు? 100% కొంటాడు. సో 100% కన్నా కస్టమర్కి ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు అంటే 11%. 100 + 11 ఎంత? 111%. ఈ 111% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 111% ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కస్టమర్ పెయిడ్ ఎంత పే చేస్తున్నాడంటే 133,200. సో అంత పే చేస్తున్నాడు. అంత పే చేస్తున్నాడంటే ఎంత సెల్ చేస్తున్నాడో అంతే పే చేస్తున్నాడు కదా. అంటే ఓనర్ ఎంతకు సెల్ చేస్తున్నాడు? 111%. సో 111% సేల్ చేస్తున్నాడంటే కస్టమర్ కూడా అంతే పే చేస్తాడు. ఎంత పే చేస్తాడు? 133,200 పే చేస్తాడు. అంటే 111% వాల్యూ ఎంత? 133,200 వాల్యూ. ఓకేనా, వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద టీవీ అంటున్నాడు. ఒరిజినల్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అని అర్థం. ఓకే, ఒరిజినల్ అంటే ఎంత?
కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు ఎంత 100/111 ఇంటూ 133,200. ఓకేనా. యూనిట్ చేసుకుందాం. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ 4 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ 1 ఉంది. 2/1 1 హౌ మెనీ టైమ్స్ 2? 1 2s 2. ఓకే. లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. సో 4 జీరోస్తో ఎండ్ అవ్వాలి. 4 జీరోస్ కన్నా ముందు ఏముండాలి? ఒక 2 ఉండాలి. ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ సోల్డ్ హిజ్ వాచ్. ఎంతకు సోల్డ్ చేస్తున్నాడు? 25% ప్రాఫిట్ వచ్చేలా సోల్డ్ చేస్తున్నాడు. సో కాస్ట్ ప్రైస్ మీద అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 125%. ఇఫ్ ఈ గాట్ 60 రూపీస్ యాజ్ అ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 60 రూపీస్. సో అంటే ఈ 25% వాల్యూ ఇచ్చేసాడు. 25% వాల్యూ ఎంత ఇచ్చాడు? 60 రూపీస్. ఏమడుతున్నాడు? కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 100%. వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100. సో చూడండి 24 అనేది ఏమైంది? 100 అయింది. వెర్టికల్ కంపారిజన్ అంటే 24ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. 24ని 4తో మల్టిప్లై చేస్తాను. 16ని కూడా 4తో మల్టిప్లై చేయాలి కదా. 64 ఎంత? 240 ఆన్సర్. ఓకే, 240 ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. బట్ సెల్లింగ్ ఏ వాచ్ ఎంతకి సెల్ చేస్తున్నాడు? 640కి సెల్ చేస్తున్నాడు. 640కి సెల్ చేస్తున్నప్పుడు ఎంత లాస్ వచ్చింది? 4% లాస్ వచ్చింది. 4% లాస్ వచ్చింది సెల్ చేస్తున్నప్పుడు. ఎంతకి సెల్ చేస్తున్నప్పుడు? 640కి. అంటే వాడు ఎంతకి సెల్ చేయాలి? యాక్చువల్గా దాని యొక్క కాస్ట్ ప్రైస్, వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకుంటాం కాబట్టి 100% వాడు కొంటే వాడు లాస్ అవుతున్నాడు. ఎప్పుడు లాస్ అవుతున్నాడు? అమ్ముతున్నప్పుడు లాస్ అవుతున్నాడు. సెల్ చేస్తున్నప్పుడు లాస్ అవుతున్నాడు. ఎంత పర్సెంటేజ్ లాస్ అవుతున్నాడు? 4% లాస్ అవుతున్నాడు. అంటే వాడు కొన్నిది 100% కదా. లాస్ అయిందంతా 4%. 100% మైనస్ 4% ఎంత? 96%. అంటే 96%కి అమ్ముతున్నాడు వాడు. 96%కి అమ్ముతున్నాడు అంటే ఆ 96% ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత? 640 రూపీస్. 96% పర్సంటేజెస్లో అయితే 96%, రూపీస్లో అయితే అది వాల్యూ ఎంత? 640 రూపీస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైన్ ద ప్రాఫిట్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 800కి సెల్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు 800 సెల్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి. సో యాక్చువల్గా ప్రాసెస్ ఎలా చేయాలంటే 96% 640 అయితే డాష్ పర్సెంటేజ్ 800 అని అడుగుతున్నాడంటే ఎలా చేయాలి? 800/640 ఇంటూ 96 ఇలా చేయాలి. నేను కాస్త వేరేలా చెప్తాను, కొంచెం షార్ట్కట్లా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 640లో 10% వాల్యూ ఎంత? 64. ఆ 64కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? ఆ 64లో హాఫ్ యాడ్ చేయండి. 64కి మళ్ళీ 64లో హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 32. 64 + 32 ఎంత? 96 వచ్చింది. అంతేనా కదా? సేమ్ అలానే ఇందులో కూడా చూడండి 10% వాల్యూ ఎంత? 80. 80కి మళ్ళీ ఇంకెంత యాడ్ చేయాలి? 80లో హాఫ్ యాడ్ చేయాలి. 80లో హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 120. 120% ఆన్సర్ వచ్చింది. ఓకేనా. 120%కి అమ్ముతున్నాడంటే ఎంత ప్రాఫిట్? 20% ప్రాఫిటే కదా. సో 20% అనేది ఆన్సర్. ఓకేనా. సో ఈ క్యాలిక్యులేషన్ కన్నా ఇప్పుడు నేను చెప్తున్న ఈ షార్ట్కటే బెటర్ అంటున్నాను. అంటే 640కి 96కి రిలేషన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూస్తుంటే మీకు రిలేషన్ ఈజీగా కనిపిస్తుంది. అంటే 64 తీసుకుంటున్నాము. 64లో హాఫ్ ఎంత? 32. 64 + 32 ఎంత? 96. అలాగే 800లో 10% వాల్యూ ఎంత? 80. 80 + 80లో హాఫ్ ఎంత? 40. 80 + 40 120. అంటే 120% అమ్ముతున్నాడు. 120% అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎ మ్యాన్ సోల్డ్ ఏ వాచ్. ఓకే, ఎంత పర్సంటేజ్కి సోల్డ్ చేస్తున్నాడు అంటే 10% లాస్ అవుతూ సోల్డ్ చేస్తున్నాడు. ఓకే, 10% లాస్ అవుతూ సోల్డ్ చేస్తున్నాడు. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ 80 మోర్. ఓకే, సో 80 మోర్కి అమ్ముతున్నాడు. ఓకేనా, 80 రూపీస్ మోర్ అమ్ముతున్నాడు. దే వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 10%. జాగ్రత్తగా చూస్తే
ఫస్ట్ ఎంతకి సెల్ చేస్తున్నాడు, 10% లాస్కి సెల్ చేస్తున్నాడు ఫస్ట్లో. దాని తర్వాత అయ్యో లాస్ అయిపోతున్నాను అని చెప్పేసి 80 రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నాడు. 80 రూపీస్ ఏం చేస్తున్నాడు, పెంచుతున్నాడు. నేను లాస్ అయిపోతున్నాను అని చెప్పేసి 80 రూపీస్ పెంచుతున్నాడు. 80 రూపీస్ పెంచడం వల్ల వాడికి మళ్ళీ గెయిన్ ఎంత వచ్చింది, 10% మళ్ళీ గెయిన్ వచ్చింది. ఇంతకుముందు 10% లాస్ వస్తే ఇప్పుడు ఏమొచ్చింది, 10% గెయిన్ వచ్చింది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫైన్ ద కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ అడుగుతున్నాడు. ఓకే, ఇమేజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్లో 0 ఎక్కడ తీసుకుంటాము, ఇక్కడేమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడేమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడేమో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. లాస్ అంటే నెగిటివ్ తీసుకుందాం, -10 అని తీసుకుందాం. ఓకేనా, 10% లాస్ వచ్చింది స్టార్టింగ్లో. నెక్స్ట్ ఏమో వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చింది, +10 తీసుకున్నాం. అంటే చూడండి ఇక్కడ -10 to 0 వరకు జర్నీ ఎంత, -10 to 0, 0 నుంచి 10కి రీచ్ అవ్వాలి. అంటే -10 to +10కి రీచ్ అవ్వాలి. అంటే -10 to +10కి ఉన్న డిఫరెన్స్ ఎంత, -10 నుంచి +10కి రీచ్ అవ్వాలంటే -10 నుంచి 0కి రీచ్ అవ్వాలి, 0 నుంచి 10కి రీచ్ అవ్వాలి. అంటే 10 + 10 ఎంత, 20%. ఎంత చేంజ్ ఎంత వచ్చిందంటే 20%. ఈ 20% ఇంప్రూవ్ అయ్యింది. ఎలా ఇంప్రూవ్ అయ్యింది, 80 రూపీస్ ఇంక్రీజ్ చేస్తేనే. సో 20% వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు 80 రూపీస్ అవుతుంది. 20% వాల్యూ 80 రూపీస్ అయితే మనకేం అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 100% ఎంత అవుతుంది. 20ని దేంతో మల్టిప్లై చేస్తే 100 వచ్చింది, 5 తోటి. మరి దీన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 80ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. 85 ఎంత, 400 అనేది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుందంటే, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటారు, నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్. లాస్ అనేది నెగిటివ్ సైడ్, గెయిన్ అనేది పాజిటివ్ సైడ్. అంటే -10 వచ్చింది, +10 వచ్చింది. -10కి +10కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, -10 నుంచి 0కి రావాలి, 0 నుంచి +10కి రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, -10 +10 అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వచ్చిందంటే రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 10 + 10 అంతా 20%. సో ఆ రెండింటికి వచ్చిన చేంజ్ ఎంత వచ్చిందంటే 20%. 20% డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే 80% ఇంక్రీజ్ చేయడం వల్ల 20% యొక్క డిఫరెన్స్ వచ్చింది. సో 20% వాల్యూ 80 వచ్చింది. సో మనకు కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 400 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సమ్ మ్యాంగోస్ ఆర్ బాట్ ఎట్ 4. ఎన్ని రూపీస్కి అమ్ముతున్నాడు అంటే 10 రూపీస్కి అమ్ముతున్నాడు. 4 మ్యాంగోస్నేమో 10 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే 5 మ్యాంగోస్నేమో 15 రూపీస్కి అమ్ముతున్నాడు. వాడి ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 4 మ్యాంగోస్ ఏమో 10 రూపీస్, 5 మ్యాంగోస్ ఏమో ఎన్ని రూపీసు, 15 రూపీసు. సో గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలి. అసలు గెయిన్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 టైప్స్. అంటే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి ఈక్వల్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఈక్వల్ ఉంటే అంటే దాని యొక్క ప్రాఫిట్ అంతా లాస్ అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనేది ఈక్వల్గా ఇవ్వలేదు. అంటే ఇక్కడేమో 4 మ్యాంగోస్ కొంటున్నప్పుడు దాని మనీ ఎంత ఇచ్చాడు, అలాగే 5 మ్యాంగోస్ని సెల్ చేస్తున్నప్పుడు ఎంత మనీ అని చెప్పేసి ఇచ్చాడు అంతే. 5 మ్యాంగోస్ని 15 రూపీస్కి అమ్ముతున్నాడు, 4 మ్యాంగోస్ని 10 రూపీస్కి కొంటున్నాడు కలెక్టివ్గా అని చెప్పి అంటున్నాడు. కానీ ఈచ్ మ్యాంగో యొక్క కాస్ట్ ప్రైస్ తెలియదు, ఈచ్ మ్యాంగో యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియదు. సో ఈచ్ మ్యాంగో యొక్క కాస్ట్ ప్రైస్ కానీ ఈచ్ మ్యాంగో యొక్క సెల్లింగ్ ప్రైస్ కానీ తెలిస్తే మనం గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదొకటి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనేది ఈక్వల్ ఉండాలి. అంటే చూడండి ఇక్కడ 4 మ్యాంగోస్ యొక్క ఇన్ఫర్మేషన్ బై చేస్తున్నప్పుడు అంటే 4 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడాను 4 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మాత్రమే ఇస్తే అదొక ప్రాసెస్లో చేయొచ్చు. ఓకేనా, 4 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్, 4 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, డిఫరెంట్గా ఇచ్చాడు. 4 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 ఇచ్చాడు, 5 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈక్వల్ చేద్దాం. ఎలా ఈక్వల్ చేద్దాం అంటే 2 మ్యాంగోస్ని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ 4 మ్యాంగోస్ అంటున్నాడు, 5 మ్యాంగోస్ అంటున్నాడు. ఇలా కాకుండా 4కి 5కి ఎల్సిఎం ఎంత, 20. 4కి 5కి ఎల్సిఎం ఎంత, 20. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి,
4తో మల్టిప్లై చేయాలి. అంటే చూడండి కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతుంటే 5 × 4 ఎంత, 20 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 5 × 10 ఎంత, 50. 20 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 50. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ చూడండి, 4 5 are 20. 20 మ్యాంగోస్ యొక్క 4 × 15 ఎంత, 60. 4 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 60. అంటే 20 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తెలుసు, 20 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలుసు. 20 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో 50, 20 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 60. ఈ 50 నుంచి 60కి ఎంత ఇంక్రీజ్ అయింది, 10 ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఈ 10 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది దేని మీద ఫైండ్ చేస్తారు, కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ చేస్తారు. కాస్ట్ ప్రైస్ ఎంత, 50. ఓకేనా. ఈ 10 అనేది 50లో ఎంత పర్సెంటేజ్, 10 అనేది 50లో ఎంత పర్సెంటేజ్ అని ఫైండ్ చేయాలి. ఓకేనా. 50 అనేది చూడండి ఇక్కడ డినామినేటర్ 50 ఉంది, 50లో 10% వాల్యూ ఎంత, 5. ఓకే, 5కి డబుల్ ఎంత, 10. అంటే 10% వాల్యూ ఎంత, 10%కి డబుల్ ఎంత, 20%. అంటే 10 అనేది 50లో ఎంత పర్సెంటేజ్ అంటే 20% ఆన్సర్. ఓకేనా. 20% ప్రాఫిట్ వచ్చింది. అదర్వైజ్ ఇంటూ 100 చేసుకున్నా సేమ్ వస్తుంది. ఓకేనా. 50 హౌ మెనీ టైమ్స్, 50 2s అని చెప్పేసి 10 2s ఎంత, 20%. ఓకే. సో ఈ ప్రాసెస్ కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వేరే ప్రాసెస్ చెప్తాను చూడండి. వేరే ప్రాసెస్ సో ఇక్కడ ఈచ్ మ్యాంగో అంటే 4 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 10 రూపీస్. ఈచ్ మ్యాంగో యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఈచ్ మ్యాంగో అంటే 1 మ్యాంగో యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 10/4 చేసుకుంటే 2.5 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 5 మ్యాంగో యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 15. మరి 1 మ్యాంగో యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 15/5 తీసుకుంటే ఎంత, 5 3s అంటే 3 వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, కాస్ట్ ప్రైస్ అంటే ఒక మ్యాంగో యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 2.5. ఒక మ్యాంగో యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 3. ఎంత డిఫరెన్స్ ఉంది, 0.5. సో 0.5 అనేది ఏంటి, ప్రాఫిట్. దేని మీద ఫైండ్ చేయాలి, కాస్ట్ ప్రైస్ మీద. సో చూడండి ఇంటూ 100 చేయాలి. డెసిమల్కి క్యాన్సిల్. 5 హౌ మెనీ టైమ్స్, 5 5s are 25, 5 20 టైమ్స్. అంటే ఇక్కడ కూడా 20 రూపీస్ అంటే 20% వచ్చింది. ఈ మెథడ్ ఒక్కోసారి ఈజీగా అనిపిస్తుంది, ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకు ఈజీగా కష్టంగా అనిపిస్తుంది అంటే ఒక్కసారి ఈ డిఫరెన్స్ అనేది అంటే చూడండి 10/4 అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం 2.5. అలాగే 15/5 అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం 3 వచ్చింది. సపోజ్ ఇక్కడ 4 మ్యాంగోస్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 10 కాకుండా 7 ఇచ్చాడు అనుకోండి, 7/4 అని తీసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, డెసిమల్స్లోని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 15 కాకుండా 9 వచ్చింది అనుకోండి, 9/5 అని తీసుకోండి. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో ఇక్కడేమో 7/4 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 9/5 అవుతుంది. అప్పుడు ఈ మోడల్ కష్టమైపోతుంది కదా. ఓకే. ఈ మోడల్ ఎప్పుడు ఈజీగా అనిపిస్తుంది అంటే ఇలాంటి చిన్న చిన్న అంటే 4 10 5 15 అలాంటి ఈజీగా కట్ అయిపోయే వాల్యూస్ ఉంటే మనం ఈ ప్రాసెస్నే చేయొచ్చు. బట్ ఇలాంటి ఫ్రాక్షన్స్లో వచ్చాయి అనుకోండి 7/4 9/5 వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ చేయకండి. స్టార్టింగ్లో చెప్పిన ప్రాసెస్నే చేయండి, ఎల్సిఎం ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్లో ఎన్ ఆర్టికల్ వాజ్ బాట్, ఎంత కొన్నాడంటే 5600 కొన్నాడు. అలాగే ఇట్స్ ప్రైస్ వాజ్ మార్క్డ్ బై, ఎంత ప్రైస్ అనేది మార్క్ చేశారంటే 12% మార్క్ చేశారు. దేర్ ఆఫ్టర్ ఇట్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5%. ఓకే. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత, 100% అనేది ఎంత చేశారు, మార్క్ చేశారంటే 12% మార్క్ చేశారు. మార్క్ చేశారంటే 100 కన్నా ఎంత ఎక్కువ, 12% ఎక్కువ, 112 అవుతుంది. అప్పుడు ఆ 112 అనేది ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్, లిస్ట్ ప్రైస్. దేర్ ఆఫ్టర్ ఇట్ వాజ్ సోల్డ్, సో మళ్ళీ అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు అంటే 5% డిస్కౌంట్కి అమ్ముతున్నాడు. ఈ డిస్కౌంట్ అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి, మార్కెట్ ప్రైస్ మీద. ఓకే. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద మార్కెట్ ప్రైస్ అని అడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకే. కాస్ట్ ప్రైస్ ఎంత, 5600. ఎంత మార్కెట్ ప్రైస్ అడుగుతుంది కాబట్టి ఎంత మార్కప్ చేశారు, 12% మార్కప్ చేశారు. 12%. ఓకే. 12% 12% మార్కప్ చేశారు. అంటే
దేంట్లో 12%? కాస్ట్ ప్రైస్లో 12%. 12 అంటే 1% వాల్యూ ఎంత? 56. 12 ఇంటూ 56, 12 5 60 అంటే 600, 12 6 72 అంటే 672. 672ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6272. సో ఫిఫ్త్ ఆప్షన్ అదే ఈ ఆప్షన్ ఈ. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇది. కాస్ట్ ప్రైస్ ఎంత? 5600. దాని మీద ఎంత ఫైండ్ అవుట్ చేస్తున్నాడు? 12% అనేది ఏంటిది? మార్కప్ చేస్తున్నాడు. 12% ఫైండ్ అవుట్ చేస్తే 12 ఇంటూ 56 ఫైండ్ అవుట్ చేస్తే 672. ఆ 672కి యాడ్ 672ని యాడ్ చేస్తే 6272 అయింది. అది మార్కెట్ ప్రైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద పర్సెంట్ ప్రాఫిట్ ఆన్ ద ట్రాన్సాక్షన్? టోటల్ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. ఎంత మార్కెట్ చేశాడు? 12%. అప్పుడు ఎంత అయింది? ఇదేంటిది? కాస్ట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 112%. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 5%. సో 5% డిస్కౌంట్ ఇవ్వాలి. సో అప్పుడు అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 5% డిస్కౌంట్ తీసుకుంటే ఎంత? 112లో 10% వాల్యూ చెప్పండి. 11.2 అంతేనా? అందులో 5% అంటే 10% ఇందులో ఆఫ్ చేస్తేనే కదా 5% వాల్యూ. ఎంత అవుతుంది? 5.56. 5.6 అంతే కదా? 5.6. ఈ 5.6 అనేది ఇందులో తీసేయాలి, ఇందులో తీసేయండి. ఎంత అవుతుంది? ఎందుకంటే డిస్కౌంట్ కాబట్టి ఎంత అవుతుంది? ఇదేమో 4.4, అలాగే 2 అంటే 6.4 అంటే 106.4 వస్తుంది. 106.4 అంటే చూడండి, 100 కన్నా ఎంత ఎక్కువ? 6.4 ఎక్కువ. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 6.4% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, టోటల్ ట్రాన్సాక్షన్లో. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్? ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అని అంటున్నాడు. అంటే 5% డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ డిస్కౌంట్ అనేది దేని మీద ఫైన్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద కాదు కదా. ఎందులో? మార్కెట్ ప్రైస్. అసలు మార్కెట్ ప్రైస్ ఎంత అని ఇంతకుముందే ఫైన్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ ఎంత? 6272. సో అందులో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాడు? 5%. అంటే ఇందులో 5% వాల్యూ ఫైన్ చేయాలి. 10% వాల్యూ ఎంత? 627.2 బై 2 చేస్తే ఎంత? 313.6. అంటే ఆప్షన్ డి 5% వాల్యూ. 10%లో ఆఫ్ చేస్తేనే కదా 10% వాల్యూ అలాగ వచ్చింది. 6272 అనేది ఏంటిది? మార్కెట్ ప్రైస్. సో 10% వాల్యూ ఎంత వచ్చింది? లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందు పెట్టుకుంటాం, అప్పుడు 10% వాల్యూ అది. సో 5% కావాలి. 5% కావాలంటే 10%లో ఆఫ్ చేస్తే అది 5%. అంటే 627.2లో ఆఫ్ చేస్తే 313.6 అనేది 5% వాల్యూ. అదే డిస్కౌంట్ వాల్యూ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 21 ఆర్టికల్స్ వర్ బాట్. ఎంతకు కొంటున్నాడంటే 6531 కొంటున్నాడు. అదే 21 ఆర్టికల్స్కి ఎంతకు అమ్ముతున్నాడంటే 9954కి అమ్ముతున్నాడు. సో వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సంటేజ్ పర్ ఆర్టికల్ అడుగుతున్నాడు. ఒక్కొక్క ఆర్టికల్కి అడుగుతున్నాడు. సో ఒక్కొక్క ఆర్టికల్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి జాగ్రత్త చూడండి. 25 ఆర్టికల్స్ని ఎంత కొంటున్నాడు? 6531. 21 ఆర్టికల్స్ని కొంటున్నాడు. సో 21 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 6531. మరి ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే డివైడెడ్ బై 21 చేయాలి. ఓకేనా? సో అప్పుడు చూడండి ఎంత వస్తుంది. 21 3s ఎంత? 63. నెక్స్ట్ 63 కదా. సో ఇంకెంత మిగిలింది? 2 2 3 23. 21 1s అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి 21 1s అవుతుంది. 311 అవుతుంది కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ చూడండి. 21 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది ఎంత? 9954 బై 21 చేయండి. ఎంత వస్తుంది? 21 4 టైమ్సా? ఓకే, 4 టైమ్స్ 84 వస్తుంది. 84 అంటే ఇంకెంత రిమైనింగ్?
155 వస్తుంది. 155 అంటే 21 హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్ చేద్దాం. 7 2 14. నెక్స్ట్ 147 అవుతుంది. 147 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 84 అవుతుంది. 84 అంటే మరి ఎంత? 21 4 టైమ్స్ 84 అవుతుంది. సో ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 474. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 163. ఇదే ప్రాఫిట్. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఎంత? ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 311. ఒక్కొక్క ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 474. సో ఆ రెండింటికి వచ్చిన డిఫరెన్స్ ఎంత? 163. ఈ 163 అనేది ఏంటి? ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు? ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేస్తారు. కాస్ట్ ప్రైస్ ఎంత? 311 ఇంటూ 100 చెయ్యాలి. ఓకేనా? ఇంటూ 100 చేసినా చేయకపోయినా ఒకసారి చూడండి, అప్రాక్సిమేట్ చేస్తాను చూడండి. 311లో 163 ఎంత పర్సంటేజ్ అంటే చూడండి, 311లో ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఎంత? 155 అప్రాక్సిమేట్గా చూడండి. కానీ 155 కానీ ఇది ఎంత ఎక్కువ ఉంది? 163 అంటే 8 ఎక్కువ ఉంది. ఓకేనా? 8 ఎక్కువ ఉంది. ఈ 8 అనేది ఆల్రెడీ 50% కన్నా ఎక్కువ అని తెలుసు మనకి. 50% కన్నా ఎక్కువ. ఓకేనా? బట్ ఈ 8 అనేది ఇంకా ఉంది. 155 కన్నా ఇంకా 163 ఎంత ఎక్కువ ఉంది అంటే 8 ఎక్కువ ఉంది. ఆ 8 అనేది 311లో ఎంత పర్సంటేజ్? 311లో 1% వాల్యూ అంతే 3. 8 అంటే చూడండి 3% అంటే 9 కన్నా ఎక్కువ అవుతుంది. 1% వాల్యూ ఎంత? 3.11 అవుతుందిలేండి. 3% వాల్యూ 3 ఇంటూ 3.11 అంటే అప్రాక్సిమేట్గా 3 3 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 9 కన్నా తక్కువ వాల్యూ ఉంది కాబట్టి 3% వరకు తీసుకోకూడదు. 2% వరకు తీసుకుంటే చాలు. అంటే 50కి ఎంత యాడ్ చేయాలి? 2% యాడ్ చేస్తారు. అంటే 50 + 2 ఎంత? 52 ఆన్సర్. ఓకేనా? సో ఈచ్ ఆర్టికల్ని ఇలా డివైడ్ చేసుకుంటే ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇలా చేసి ఒకటి ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ వేరే మెథడ్లో కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. సో 21 ఆర్టికల్స్ యొక్క ఓకే కాస్ట్ ప్రైస్ ఎంత? 6531. అలాగే 21 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 9954. ఈ రెండు డిఫరెన్స్ ఎంత చూడండి. 9954 మైనస్ 6531 డిఫరెన్స్ ఎంత? 3243. ఇదే ప్రాఫిట్ కదా. ఈ ప్రాఫిట్ అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చేసాడు? 6531 అంటే 3423 అనేది 6531లో ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆన్సర్ వస్తుంది 6531లో చూడండి. 6531లో ఆఫ్ చేయండి పోనీ ఎంత? 3 ఓకే 3265 అప్రాక్సిమేట్ అలా వస్తుంది. ఓకేనా? అంటే 50% వాల్యూ అది. కానీ 3265 కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే చూడండి 3300 కన్నా 3423. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎలా డిఫరెన్స్ చేయాలంటే చూడండి, అక్కడ 123, ఇక్కడ 123కి 35 డిఫరెన్స్. 158 డిఫరెన్స్ ఎంత వచ్చింది? 158. ఆ 158 అనేది 6531లో ఎంత పర్సంటేజ్ అనేది చూడండి. 6531లో డబల్ చేసిన అంటే ఎంత? 130 అవుతుంది. 65కి డబల్ ఎంత? 130 అవుతుంది. 130 కన్నా ఎక్కువ. పోనీ త్రిబుల్ చేసుకుంటే ఎంత? 180 కన్నా తక్కువ ఇది వాల్యూ. అంటే 2% కన్నా ఎక్కువ, 3% కన్నా తక్కువ. అంటే 50 కన్నా ఎంత ఎక్కువ? 52% అని అర్థం. 50% కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ 158 చేంజ్ ఉంది. ఆ 158 అనేది 6531లో ఎంత పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఇది కూడా వేరే ప్రాసెస్. అంటే ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్, సో అప్పుడు ఈచ్ ఆర్టికల్ యొక్క ప్రాఫిట్ అలా ఫైండ్ అవుట్ చేయడం కన్నా ఇది కూడా చాలా బెటర్ అనమాట. ఓకేనా? ఎప్పుడు ఇది బెటర్ అంటే ఇక్కడ 21 ఆర్టికల్స్ గురించి అంటే ఈ కాన్స్టెంట్గా ఈ ఆర్టికల్స్ ఇన్ని ఆర్టికల్స్ అని పర్టికులర్గా చెప్తేనే ఈ రకంగా చేయొచ్చు ఈజీగా. అదే ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మారిపోతే చేంజ్ అయిపోతే అది వేరేలా చేయాలి. ఇప్పుడు చూడండి అది ఏ క్వశ్చన్ అంటే
నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చేంజ్ అయ్యేవి. చూడండి ఇక్కడేమో 4 ఆర్టికల్స్ అంటున్నాడు, ఇక్కడ 5 ఆర్టికల్స్ అంటున్నాడు. అంటే 4 మ్యాంగోస్ అంటున్నాడు, 5 మ్యాంగోస్ అంటున్నాడు. అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటిది సేమ్ ఉంది. ఇక్కడ 21 ఆర్టికల్స్ని కొన్నాడు, 21 ఆర్టికల్స్ని అమ్ముతున్నాడు కాబట్టి సేమ్ నెంబర్ ఉంది. కాబట్టి ఈ 21 అనే నెంబర్నే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. 21 అనేది యూజ్లెస్ అనమాట. 21 నెంబర్ లేకుండా కూడా మనం చేయొచ్చు. అలా చేయడం చూపించాను మీకు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎంత ఇచ్చాడంటే 1700. ఎంతకు అమ్ముతున్నాడంటే 2006 అమ్ముతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే చూడండి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత? 2006 మైనస్ 1700 ఎంత అంటే 306. ఈ 306 అనేది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత? 1700. ఓకే, అంటే చూడండి 1700లో 10% వాల్యూ ఎంత? 170. 170కి డబుల్ ఎంత? 340. 340 అంటే ఎంత? 20%. కానీ 20% అంటే 340 కన్నా ఇది ఎంత తక్కువ ఉంది? 34 తక్కువ ఉంది. 34 తక్కువ ఉందంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది? 2% తక్కువ ఉంటుంది అని అర్థం. అంటే 2% అంటే తక్కువ ఉంటుంది. అంటే 10% వాల్యూ ఎంత? 17. ఇంకో 2% ఇంకో ఎంత? 34 కదా. ఇంకో 2%, 10% 17 అయితే 2% వాల్యూ 34 తక్కువ అంటే 20% కన్నా 2% తక్కువ. 2% తక్కువ అంటే 18% ఆన్సర్. ఓకేనా? ఎంత వస్తుంది? 18% ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాకపోతే ఇంటూ 100 చేసుకోవాలి. బట్ ఇది కొంచెం టైం వేస్ట్ అనమాట. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే మీకు ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీరా పర్చేజ్డ్ 23 bracelets at the rate of 160 per bracelet. ఓకే, ఒక్కొక్కటి ఎంత అంటే 160 రూపీస్కి పర్చేజ్ చేసింది. ఎట్ వాట్ రేట్ పర్ బ్రాస్లైట్ షుడ్ షీ సెల్ ద బ్రాస్లైట్స్ సో దట్ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఉండాలంటే 15% ప్రాఫిట్ ఉండాలి. 15% ప్రాఫిట్ ఉండాలి అంటున్నాడు. ఓకేనా? సో పర్ బ్రాస్లెట్ అంటున్నాడు. ఇక్కడ కూడా పర్ బ్రాస్లెట్ అంటున్నాడు. పర్ బ్రాస్లెట్ అంటే ఒక్కొక్క బ్రాస్లెట్ వాల్యూ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాను. సో అంటే 2 మెథడ్స్లో కూడా చెప్తున్నాను. 23 బ్రాస్లెట్స్ యొక్క 23 బ్రాస్లెట్స్ ఒక్కొక్క బ్రాస్లెట్ ఎంత? 160 రూపీస్. అంటే టోటల్గా 23 బ్రాస్లెట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 23 × 160. ఓకే, సో ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 15% ప్రాఫిట్ వచ్చింది. సో 15% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 23 × 160 అనేది కాస్ట్ ప్రైస్ కదా. ప్రాఫిట్ అంటే 15% ప్రాఫిట్ వచ్చిందంటే వాడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకు అమ్మాలి? 115%కి వాడు అమ్మాలి. ఓకే, 115%కి అమ్మాలంటే 115 by 100 × 23 × 160 చెయ్యాలి. ఇదంతా చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది? ఆ డిఫరెన్స్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత? ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చిన తర్వాత అది 23 ఆర్టికల్స్ కాబట్టి by 23 చేస్తే ఒక్కొక్క ఆర్టికల్ యొక్క ప్రాఫిట్ వస్తుంది. సో ఆన్సర్ అలా చేయొచ్చు. నెక్స్ట్ వేరే మెథడ్లో ఎలా చేయాలి అని చెప్తాను చూడండి. సో 160 రూపీస్ అంటే ఒక్కొక్క బ్రాస్లెట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 160. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత రావాలి? 15% ప్రాఫిట్ రావాలంటే ఆ 23 బ్రాస్లెట్స్ అమ్ముతున్నప్పుడే 15% బ్రాస్లెట్ ప్రాఫిట్ రావాలంటే ప్రతి బ్రాస్లెట్ కూడా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ రావాలి? 15% అండ్ ప్రాఫిట్ రావాలి అని అన్నాడు. సో ఆల్రెడీ ఒక బ్రాస్లెట్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలుసు 160. సో ఏమడుగుతున్నాడు? ఒక్కొక్క ఆర్టికల్ మీద అంటే ఒక్కొక్క బ్రాస్లెట్ మీద కూడా 15% ప్రాఫిట్ రావాలి కాదు. 160లో 15% వాల్యూ ఎంత? అసలు 10% వాల్యూ ఎంత? 16. 160లో 10% వాల్యూ ఎంత? 16. ఇంకో 5% వాల్యూ ఎంత? 16లో హాఫ్ ఎంత? 8. అంటే 24. 16 + 8 ఎంత? 24.
ఆ 160 అనేది ఏంటి ఇంతకుముందు కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఎంత ప్రాఫిట్ రావాలని 15% ప్రాఫిట్ రావాలనుకున్నాడు. ఇదే కదా 15% వాల్యూ. 15% వాల్యూ ఎంత 24. సో టోటల్గా యాడ్ చేస్తే ఎంత 184. ఈ 184 మనీని అంత మనీతో మనం సెల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 16% ప్రాఫిట్ వస్తుంది. 184 అనేది ఆన్సర్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పటివరకు క్వశ్చన్స్ చెప్పిన డిస్కషన్స్లో ఏవైనా మీకు డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తేనే ఈ ఈ ఛానల్ యొక్క గ్రోత్ కూడా అలానే ఉంటుంది. అంటే చాలామందికి వెళ్తుంటుంది అన్నది ఈ ఛానల్ అనేది. యూట్యూబ్ సజెస్ట్ చేయాలంటే మీరు చేసే లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా తక్కువ మందికి రిఫర్ చేస్తుంది యూట్యూబ్ అనేది. ఎందుకు రిఫర్ చేస్తుందంటే ఎక్కువ మంది షేర్ చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, ఇంట్రెస్ట్ చూపించాలి. అప్పుడే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.